అసలు విషయంలోకి వెళితే నవ్వితే అరెస్ట్ చేస్తారా, ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా? యామి టైమింగ్ రా సచ్చినాడా. నిజాన్ని నిర్భయంగా వెల్లడిస్తే కేసులు పెడతారా? అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అసమర్థ పాలనను ఎత్తి చూపితే దాడులు చేస్తారా? ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది, ఇప్పుడు వెళ్తున్నా. ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తా. ప్రజల పక్షాన నిలబడితే వెంటాడి వేధిస్తారా? ఎన్నో సార్లు నేను చంపేద్దాం అనుకున్నాను రా, కానీ సీఎం రికమెండేషన్ కదా, అందువల్ల అయిపోయింది. చట్టాలు వ్యవస్థలు అన్ని మన చేతిలో ఉన్నాయి. చెప్పేది క్లియర్ గా చెప్పు, కొటేషన్ చుట్టూ వాట్సాప్ లో మనం ఏం చేసినా చెల్లిపోతుందని నియంతలా మారితే నిజమైన వ్యవస్థలు చూస్తూ ఊరుకోవు. టైమింగ్ బాగుంది కానీ టైమింగ్ దరిద్రంగా ఉంది. చెంపపెట్టు లాంటి సమాధానం చెబుతాయి. సరిగ్గా అదే జరిగింది కొమ్మినేని కేసు విషయంలో. ఏం జరిగింది? ఆయన అనని మాటలను ఆయనకు ఆపాదించి నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. సాక్షి మీడియాకు ఆపాదించి ఎల్లో గ్యాంగ్ అరాచకం సృష్టించింది. ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నూనె డ్రైనేజరా? అధికారం చేతిలో ఉంది కదా అని కొమ్మినేనిని చాలా ఈజీగా అరెస్ట్ చేసేయచ్చు. కానీ న్యాయ వ్యవస్థ అన్నది ఒకటి ఉంటుందిగా, అది చూస్తూ ఊరుకోదుగా. అంత బాగానే ఉంది. అందుకే కొమ్మినేని విషయంలో సుప్రీంకోర్టు చాలా ఘాటుగా స్పందించింది. నువ్వు నోరు మీద కంపు కొమ్మినేని అరెస్టు అక్రమమని తేల్చేసింది. సాక్షిపై విష ప్రచారం చేసిన పచ్చ మీడియాకు చెంప చెళ్ళుమనిపించింది. అయ్య బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి సంబంధం లేదని తేల్చేసింది. ఒక్కటి మాత్రం నిజం, నికార్సైన జర్నలిస్టులకు సుప్రీం తీర్పు ఒక వజ్రాయుధంలా మారింది. కృష్ణంరాజు వ్యాఖ్యలను అడ్డు పెట్టుకుని రాజధాని మహిళల ముసుగులో అటు టీడీపీ ఇటు ఎల్లో మీడియా చేయని కుట్రలేదు. సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు చేయించారు. ఏకంగా ఆఫీసులకు నిప్పు పెట్టారు. దేవుడి దయతో అది ఇక్కడ తగలేదు, అది ఇక్కడ తగలి బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా? నేను మాట్లాడుకోవాలి అన్నం గురించి. వీళ్ళ దురాగతాలకు సుప్రీం తీర్పుతైనా అడ్డుకట్ట పడుతుందా? ప్రతి వ్యవస్థలో కలుపు మొక్కలను పెంచి పోషించే దుష్ట సాంప్రదాయానికి ఇకనైనా బ్రేక్ పడుతుందా? చెప్పు, అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. వాక్ స్వాతంత్రం, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలకి చేతులెత్తి నమస్కరిస్తూనే కూడా 3 సంవత్సరాల లోపల పనిష్మెంట్ సెక్షన్ కి రిమాండ్ కొమ్మినేని శ్రీనివాసరావుని రిమాండ్ చేయడం జరిగింది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. దాన్ని మేము చాలా సీరియస్ గా పరిగణించి చట్ట వ్యతిరేకం, చట్ట పరిధిలో లేనటువంటి అంశం అని చెప్పి చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే దగ్గర ఈ రోజు వాదనలు జరిగినాయి. వాదనలు జరిగితే సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పి వారిని ఫోర్త్ విత్ ఈ క్షణమే జైలు నుంచి రిలీజ్ చేయాలన్నటువంటి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు తర్వాత ఈ కేసు మేము పూర్వాపరాలు పరిశీలిస్తాం. ఫస్ట్ ఇంట్రీమ్ రిలీఫ్, ఇల్లీగల్ అరెస్ట్ కదా, అది ఇల్లీగల్ డిటెన్షన్ కదా అని మా వాదన. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. 3 సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఉండేది, మీరు ఎట్ట డిటెన్షన్ ఇస్తారు అన్న మేము వాదన తీసుకున్నప్పుడు మాతో ఏంటి బాబన్నా ఇంకోసారి ఏకీభవించినటువంటి గౌరవ సుప్రీంకోర్టు వారు ఫోర్త్ విత్ అండర్ ఆర్టికల్ 32 ప్రకారం వారిని తక్షణమే విడుదల చేయాలని ఆర్డర్ ఇచ్చింది. చాలా ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.